నిశ్చితార్థం చెడగొట్టడానికి మావ ప్లాన్ చేసి వీడిని పంపించుంటాడు. ఏం పేరమ్మా? నీ పేరు నాకెట తెలుస్తుంది? నేను అడుగుతున్నది నీ పేరమ్మా. ఓ ఎద్దు రోహిణి. ఎద్దు రోహిణి బాగుందమ్మా, ముద్దుగా ఉంది. ఏం చేస్తున్నావమ్మా? నడుస్తున్నా కనబడలే? అది కాదమ్మా, ఏం చదువుతున్నావు అని. యో, నువ్వు హైదరాబాద్ లో పని చూసుకునే దగ్గరకు వచ్చిండావా, లేకపోతే నా గురించి ఎంక్వైరీ చేసేదానికి వచ్చిండావా? అంత కోపం ఎందుకమ్మా? పెద్దవాడిని ఏదో మాట వరుస అడిగాను, చెప్పొచ్చు కదా. కలెక్టర్ చదివాను, నీకెందుకు సామి? వచ్చిన పని చూసుకోక. అబ్బో, సావిత్రిలా సౌమ్యంగా ఉంటుందనుకున్నా, సూర్యకాంతంలో సురసురలాడుతోంది. యో, ఇది మా మావ రూము. ఇంకొకరుండది మా మావగాడికి నచ్చదు. కొంచెం జాగ్రత్తగా ఉండు. ఇంత పద్ధతిగా చెప్పాక ఉండకుండా ఎలా ఉండగలనమ్మా? ఖచ్చితంగా ఉంటాను. ఏమిటయ్యా ఏమిటయ్యా గౌతమ్, అక్కడే నిలబడిపోయావు, లోపలికి రా. యో, మా మావ నీకెట తెలుసా? అదేమిటమ్మా, మీ వంశవృక్షం చెట్టును తెచ్చిన వాడిని మీ మావ గురించి నాకు తెలియపోవడం ఏంటి? కొత్త పెళ్లి కొడుకులా సిగ్గేమిటి? లోపలికి రావయ్యా. ఓయమ్మా, ఎలక సంసారం చూసి పిల్లి మూర్చిపోయిన మాదిరి మావగాడులకు కొత్తగా ఈ సిగ్గేందో. మావగాడు ఒక్కో తూరు ఒక్కోలాగా యాక్టింగ్ చేసి పిచ్చెక్కిస్తా ఉన్నాడబ్బా. మామా, ఈ ముసలోడు మనకి దూరపు చుట్టం అవుతాడంట. ఏదో పనుండదని రాజమండ్రి నుంచి వచ్చిన్నాడు. కొన్ని దినాలు నీ గదిలో ఉండమని తాత చెప్పుండాడు. అమ్మా ఎద్దు రోహిణి, ఎంత ముద్దు ముద్దుగా మాట్లాడుతున్నావు తల్లి. ఇక చాలే గాని, ఏది ఒక్కసారి వచ్చి మా వాడి పక్కన నిలబడు. నిలబడమ్మా. నాన్న, నువ్వు కూడా వచ్చి పక్కన నిలబడు. నిలబడు నాన్న. చిలక గోరికల్లా చూడబుచ్చటగా మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఎంత అందంగా ఉన్నారో. శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి. జయజయ్ గారు, మీరు ఎన్ని దినాలు కావాలంటే అన్ని దినాలు ఈయన ఉండండి. మీకు ఏం కావాలన్నా నన్ను అడగండి.
మిమ్మల్ని చూసుకునే దానికి మీ మనవరాలు ఈ మనవరాలు ఉండదు జయజయ్ గారు. తృప్తిగా ఉందమ్మా. ఓయమ్మో మేడపరి చదరట్ట నాకు సత్యంత సిగ్గుగా ఉంటదిరా సామి. కొంటె చూపుతో నీ కొంటె చూపుతో మావా నా మనసు మెల్లగా చల్లగా దోచావే చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో ఏదో మాయ చేసి అంతలోనే మౌన మేలనే. దాదా అంటుంటే ఇంకా ఆగుతావేమిటి? వెళ్ళు, వెళ్ళవయ్యా. వెళ్ళమంటుంటే వెళ్ళు. అమ్మయ్యా, శభాష్, శభాష్. ఇప్పటికైనా అర్థమై ఉండదా మావా? మంది సిలికా గోరింక మాదిరి చూడ ముచ్చటని జంటనే. దా అడ్డ పోయి గోవా టింగ్ గోరింకతో టింగ్ ఆడిందిలే బొమ్మలాట అని పాట పాడుకుంటూ ప్రేమించుకుంటారే. పద. నాకు నువ్వు నీకు నేను ఒకరికొకరం నువ్వు నేను నింగి నేల నీరు సాక్షిగా వాగు వంక తోడు సాక్షిగా నాకు నువ్వు నీకు నేను ఒకరికొకరం నువ్వు నేను. టెటటేంటి ఏం తెలియని అమ్మాయికుళ్ళ ఎంత బాగా తలదించుకున్నాడో చూడు. ఛీ, సిగ్గు లేకపోతే సరే. చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్ మేరే హాయ్ నీ కళ్ళు పేలిపోను చూడకే మేరే హాయ్ మేరే హాయ్. రాళ్ళల్లో ఇసకల్లో రాసాను ఇద్దరి పేర్లు కళ్ళు మూసి తిన్నగా కలిపి చదువు ఒక్కసారి కలలోన తీయగా గుర్తు తెచ్చుకో ఒక్కసారి. రాళ్ళల్లో ఇసకల్లో రాసాను ఇద్దరి పేర్లు కళ్ళు మూసి తిన్నగా కలిపి చదువు ఒక్కసారి. యో, నాకు తెలిసి మా కుటుంబానికి సీమల శత్రువులు లేరు, ఆంధ్రాలో చుట్టాలు లేరు. ఈ ముసలాళ్ళు ఇంతకు ముందు ఎప్పుడు చూడలే, ఇదే మొదటి తూరి.
సరిగ్గా రేపొద్దు నిశ్చితార్థం అనగా ఈ దినమే ఇంట్లోకి వచ్చినాడంటే ఇదంతా నిశ్చితార్థం తప్పించుకునేదానికి మా చిన్నాడు అసలు ప్లాన్ లా అనిపిస్తా ఉండదు. బామ్మర్ది మీదే కాదు, నాకు మీ అమ్మ నాయన మీద కూడా డౌట్ గా ఉండదే. అందరూ కలిసే ఈ వంశవృక్షం నాటకం ఆడుతూ ఉండారని నాకు అనిపిస్తా ఉండదు. అయినా మన ప్లాన్ లో మనం ఉన్నప్పుడు వీళ్ళ ప్లాన్లకు భయపడాల్సిన అవసరం ఏముండదులే. యో, ధైర్యంగా ఉండడం మంచిదే కానీ జాగ్రత్తగా ఉండడంలో తప్పలేదుగా. అంటే పాత మిత్రుల్ని కొత్త శత్రువుల్ని నమ్మకూడదని చెప్తా ఉంటారు. శత్రువునిట పక్కనే పెట్టుకొని మనం అజాగ్రత్తగా ఉండేది మూర్ఖత్వమే అవుతుంది. అందుకే నీ తెలివితేటలు వాడి ఈ ముసలాడెవడు, వాడి ప్లాన్ ఏందనేది ఒక హిప్నాటిజం చేసిన మాదిరిగా వాడికి ఏమాత్రం డౌట్ రాకుండా కూపిలాగిరా. అప్పుడు ఎవరిని ఎట్నుంచి నరుకు రావాలో అట్నుంచి నరుకు రావచ్చు. ఏమంటావు? ఎప్పుడో ఎందుకో ఇప్పుడే వాడతానంటాను నా తెలివితేటల్ని. నేనే నంబర్ వన్, నేనే నంబర్ వన్, నేనే నంబర్ వన్. రౌడీల్ని కనిపెట్టే కేడి నంబర్ వన్, రౌడీల పనిపెట్టే కేడి నంబర్ వన్. అల్లల్లల్లల్ల 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 అల్లల్లల్లల్ల. అసలు ఇటు ప్రవర్తన ఎట్టా ఉండదో ఒక తూరు చూద్దాం. నేనే నెంబర్ వన్, నేనే నెంబర్ వన్, నేనే నెంబర్ వన్, నేనే నేనే నేనే. అమ్మని వీడెవడండి? ఏదో గూఢచారి నెంబర్ వన్ లాగా అలా తొంగి చూస్తున్నాడు. కొంప తీసి మన మీద డౌట్ గాని వచ్చిందా ఏంటి? వీడు కొంచెం జాదువులో ఉన్నాడు. మన ముదురు తెలివితేటలు వాడాల్సిందే. తొంగి తొంగి చూడబోకు చందమామ, నీ సంగతంతా తెలిసింది చందమామ. తొంగి 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 చూడబోకు చందమామ, నీ సంగతంతా తెలిసింది చందమామ. ఆ తొంగి 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 చూడబోకు చందమామ, నీ సంగతి అంతా తెలిసింది చందమామ. ఆ తొంగి తొంగి సంగతి అంతా తెలిసింది చందమామ. ఏందయ్యా పెద్ద రావయ్యా ఎద్దు రారా. అదేమిటయ్యా అలా కంగారు పడిపోతున్నావు? మీ ఇంటి పేరు రావా తెలిసిందేనా? బంధువులం ఆ మాత్రం తెలీదా? చూడవయ్యా ఎద్దు, కొంతమంది ఇంటి పేర్లు విన్నాక మనుషులు చూసే పేర్లు పెట్టారా అనిపిస్తుంది. మీ ఇంటి పేర్లాగా. సర్లే గాని ఏం చేస్తా ఉండారో? మోడీ గారితో స్వచ్ఛ భారత్ గురించి మాట్లాడుతున్నానయ్యా. ఏంటి మోడీ గారిని పలకరించవయ్యా, లేకపోతే ఫీల్ అవుతారు. లేకపోతే ఏంటయ్యా, ఏం చేస్తున్నానో చూసి కూడా అడుగుతావేంటి? ముసలోడు మామూలోడు కాదు. పెద్దాయనా నాస్టా చేసిండావా? లేదు, డైరెక్ట్ గా భోజనమే. పోనీ టీ కాఫీ? లేదు, డైరెక్ట్ గా రాత్రికి పాలు తాగుతాను. మర్చిపోయాను, ఏ ఊరు అనుండారు మందే? రాజమండ్రి అనుండం మంది. ఎన్ని దినాలు ఉంటారా? పని అయ్యేదాకా ఉంటాను. అయ్యేదాకా అంటా ఉండారంటే ఏదో ముఖ్యమైన పని అయి ఉంటది. కాదు, చాలా ఇంపార్టెంట్ పని. ఏందో అంత ఇంపార్టెంట్ పనే? అబ్బా, వీడు వదిలేలా లేడు. ఏం చెయ్యాలరా బాబు? ఏంది ఆలోచిస్తా ఉండారా? ఏం లేదు ఎద్దు, హుస్సేన్ సాగర్ వాటర్ లో. ఓ పుష్కరాలు కదా, మునిగి దానికి వచ్చుంటారా? అరే రే 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 రే, ఏం కనిపెట్టావు ఎద్దు? నేనెప్పుడు అంతే, అట్నే కనిపెడతా ఉంటాను. సర్లే, ఎన్ని తూర్లు కావాలంటే అన్ని తూర్లు బాగా మునిగిపో. ఇక నువ్వు పో. రేపు పిచ్చి కదవా, పుష్కరాలకు ఎవరైనా హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్తారు కానీ రాజమండ్రి నుంచి హైదరాబాద్ వస్తారట్రా సన్నాసి. అయినా హుస్సేన్ సాగర్ లో మునగడ పెట్టరా పిచ్చేదవా. నీకు ఎద్దుకున్నంత పర్సనాలిటీ ఉంది కానీ బుర్ర మాత్రం కోడికున్నంత ఉంది. ఏంది కనుక్కున్నావా? కనుక్కొని ఉండాలే, వాడొచ్చింది పుష్కరాలకంట. మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదులే. అట్నా?
అమ్మయ్యా యాడ ఇస్తాదని చెడగొట్టి నీకు వచ్చినాడోనని చాలా భయపడున్నాను. యో నువ్వు మావులుడి కాదయ్యా, నీది బుర్ర కాదయ్యా, ఐడియాలు తొర్రా. ఇప్పటికైనా అర్థమై ఉండదా నీ మొగుడు తెలివితేటలో? జత కలిసే జగములు రెండు జత కలిసే అడుగులు రెండు జత కలిసే జనమొక తీరు వీళ్ళదొక తీరు ఇద్దరొకలాంటి వారు అచ్చుకుతినట్టు ఒక్క కలగంటూ ఉన్నారిద్దరు ఏ కన్ను ఎప్పుడు చదవని పుస్తకమై వీరు చదివేస్తున్నారానందంగా ఒకరిని ఇంకొకరు. నలుపు జాడ నలుసైన అంటుకోని హృదయాలు తలపులోతున ఆడమగలని గురుతులేని పసివాళ్ళు మాటలాడుకోకున్నా మరి తెలుపుకున్న భావాలు ఒకరికొకరు ఎదురుంటే చాలులే నాట్యమాడు ప్రాణాలు. ఓయమ్మో ఎంత జోకుకంత నవ్వని మాదిరిగా ఎప్పుడు లేని ఒకే తూరి ఎంత సిగ్గేస్తా ఉండదు ఇంద్ర స్వామి. ఓయమ్మో లవ్వింగ్ చేయడం అంటే కొంచెం కష్టమేనబ్బా. ఓయమ్మో మావా మన ఇద్దరి జంట గురించి సేవలో అందరూ ఏమనుకుంటున్నారో తెలిసినా? నువ్వు జగదేక వీరుడు అతలోక సుందరి సినిమాలో చిరంజీవి అయితే నేను శ్రీదేవినంట. నిజమే కదా? అందుకే కదా ఆ జేజయ్య మన ఇద్దరిని సిలకా గోరింకానుండది. మామో ఇప్పటికైనా నీకు అర్థమై ఉండదా మన ఇద్దరిని ఒకరి కోసం ఒకరిని ఆ దేవుడే పుట్టించున్నాడని? మామో నువ్వంటే నాకు ఎందుకు ఇష్టమో చెప్పలేను గాని ఎంత ఇష్టమో చెప్పగలను మావా. చచ్చేంత. మామా ఆ దేవుడొచ్చి మే రోహిణే నీకు నీ ప్యానాలు కావాలనా లేక నీ మావ కావాలని అడిగితే నాకు నా మావే కావాలని అడుగుతాను మామా. నువ్వే లేనప్పుడు నాకు నా పానం ఎందుకు మావా? అరే బాప్రే బాప్, ఏదో మామూలుగా అనుకున్నా కానీ గీ పూరి వాళ్ళ మామ మీద చచ్చంత ప్రేమ గిట్లా పెంచుకున్నట్టుంది. అరే సర్లే గాని మామా ఏదైనా ఆట ఆడుకుందారా? ఏం ఆట ఉండదబ్బా? అమ్మా నాన్నట ఆడుకుందారా? వద్దులే పెళ్లి కాకుండా బాగుండదు కదూ. ఇంకేం ఆట ఉండదు? మామా దొంగ పోలీస్ ఆట ఆడుకుందారా? ఓయమ్మో చిన్నప్పుడు మనకి రోజు ఇదే ఆట కదా. అప్పుడు నువ్వు పెద్ద గజదొంగ మావా, ఎన్ని తూర్లు దాంకున్నా ఒక్క తూరు కూడా దొరకలేదు. కానీ ఈ తూరి మాత్రం నేను ఖచ్చితంగా పట్టుకుంటాను మావా. పో మావా పోయి దాక్కో. అబ్బా పో దొంగ మావా పోయి దాంకో.
నేను కళ్ళు మూసుకుంటున్నాను, నువ్వు పోయి దాంకో. ఆ?